वक्रतुण्डमहाकायं कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ओम महासरस्वत्यै नमः। ओम श्रीकृष्ण परमात्मने नमः। శ్రీ జ్ఞానేశ్వరి భగవద్గీత పారాయణము 39వ రోజు పారాయణము. 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగమును అనే అధ్యాయం నుంచి 23వ శ్లోకం నుంచి 34వ శ్లోకం వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా ఓవీలకు వచ్చేసరికి 344వ ఓవీ నుంచి 535వ ఓవీ వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఆ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క ధ్యానాన్ని చేసుకుందాము. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. పాఠాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ జ్ఞానేశ్వరి భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. ఇందులోనే 23వ శ్లోకం నుంచి 34వ శ్లోకం వరకు తెలుసుకుందాము. అదేవిధంగా ఓవీల వచ్చేసరికి 334వ ఓవీ నుంచి 535వ ఓవీ వరకు తెలుసుకునే ప్రయత్నం
చేద్దాము. ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపే మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం. ఇప్పుడు ఇంకా ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి, కానీ వాటిని అనుసరించేవారు నన్ను సర్వవ్యాపక రూపంగా తెలుసుకోరు కనుక వారు అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు వీరిని భేదబుద్ధితో భజిస్తారు. అంటే వారి మధ్య తారతమ్యాలు చూపిస్తూ ఉంటారు. అందరూ ఒకటే అని అనుకోరు, అందరూ అన్నీ నాలోనే ఉన్నాయని అనుకోరు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. వారి ఆ పూజ నిజంగా నాకే చెందుతుంది. అంటే భేదాలు చూపించినప్పటికీ నాలోనే అవి వారందరూ ఉన్నారు కనుక ఆ పూజ నాకే చెందుతుంది. ఎవరు ఏ విధంగా చేసినప్పటికీ ఆ పూజ నాకే చెందుతుంది అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ సమస్త జగత్తులోనూ నేనే నిండిపై ఉన్నాను కదా. అయితే వారి భజన సరైన పద్ధతిలో కాకపోగా వక్ర మార్గంలో ఉంటుంది. ఇలా చూడు, వృక్షాల యొక్క శాఖలు, ఆకులు మొదలైనవి ఒకే బీజం నుంచి ఉత్పన్నం అయినప్పటికీ నీరు మాత్రం వృక్షమూలంలోనే పోయాలి. లేదా 10 ఇంద్రియాలు ఒకే దేహానివి. ఆ ఇంద్రియాలచే సేవింపబడే విషయాలు చివరికి ఒక భోక్తనే పొందుతున్నాయి. అయినప్పటికీ ఉత్తమమైన పిండి వంటలు చేసి వాటిని చెవిలో పోస్తామా? పువ్వులు తెచ్చుకొని వాటిని కళ్ళతో ఎలా వాసన చూడాలి? అన్నాన్ని నోటితోనే తినాలి, సువాసన నాసికతోనే చూడాలి. అలాగే వారు నా వాస్తవిక స్వరూపాన్ని అర్థం చేసుకునే నన్ను ఉపాసించాలి. అలా కాక నన్ను తెలుసుకోకుండా నా భజన చేస్తే అది ఎలా అయినా ఉండని అది వ్యర్థమైపోతుంది. కనుక కర్మాచరణలో జ్ఞానదృష్టిని కావాలి. అప్పుడు ఆ దృష్టి నిర్దోషంగా ఉండాలి. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మాం అభిజానంతి తత్వేనాతశ్చవంతి తే. అర్జున, అలా కాక వాస్తవంగా చేస్తే ఆ సర్వ యజ్ఞోపచారాల్లోనూ నేనే తప్ప వేరే భోక్తలు ఎవరున్నారు? అన్ని యజ్ఞాలకు ఆదిని అంతిమ మర్యాదను కూడా నేనే. కానీ దుర్బుద్ధులైన ఈ యాజ్ఞికులు నన్ను వదిలి ఇంద్రాది దేవతలను పూజిస్తారు. గంగాజలాన్ని దేవతలు పితరుల పేరుతో గంగకే అర్పించినట్లు వారు కూడా నా వస్తువును నాకే సమర్పిస్తారు. కానీ దాన్ని వారు అన్యభావంతో, అంటే అన్య దేవతలను ఉద్దేశించి ఇస్తూ తప్పు చేస్తున్నారు. కనుక పార్థ, వారు ఎప్పటికీ నన్ను పొందరు. మనసులో ఏ ఇచ్చ పెట్టుకుంటారో అక్కడికే పోతారు. యాంతి దేవత్రయా దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం. మనస్సు, వాక్కు, ఇంద్రియాలతో ఇంద్రాది దేవతలు, అంటే దేవతలను భజించేవారు, అంటే దేవతలు అనే ఉద్దేశంతోనే భజించేవారు శరీరం పోయిన క్షణంలోనే దివ్య శరీరాలు ధరించి దేవతా రూపులు అవుతారు. లేదా మనస్ఫూర్తిగా శ్రాద్ధ పక్షాల్లో పితరుల వ్రతాలు చేసే వారికి మరణం తర్వాత పితృలోకం ప్రాప్తిస్తుంది. లేదా ఘాతుకమైన జారణ మరణాలు చెయ్యడానికి భేతాళాది పిశాచాలను, క్షుద్రదేవతలను పరమదేవతలుగా భావించి ఉపాసించే వారికి తమ దేహాన్ని తెరవబడగానే, అంటే మరణించిన తర్వాత
అంటే దేహానికి తెరపడగానే అంటే మరణించిన తర్వాత పిశాచ యోని ప్రాప్తిస్తుంది. ఈ ప్రకారంగా వారి సంకల్పాలను అనుసరించి వారికి కర్మఫలం లభిస్తుంది. ఎవరు దృష్టితో నన్నే చూస్తారో, చెవులతో నా పేరే శ్రవణం చేస్తారో, మనసుతో నా ధ్యానమే చేస్తారో, వాక్కుతో నన్నే వర్ణిస్తారో, సర్వాంగాలతోనూ అన్ని చోట్ల నాకే నమస్కరిస్తారో, దానాలు పుణ్యాలు మొదలైనవి సమస్త కార్యాలు నన్నే ఉద్దేశించి చేస్తారో, ఎవరు నా యథార్థ రూపాన్ని తెలుసుకోగల శాస్త్రాలను అధ్యయనం చేస్తారో, ఎవరికి నా యోగంతో అంతర్బాహ్యం తృప్తి చెందుతుందో, ఎవరు తమ ఆయుష్ని నా కోసం ఖర్చు పెడతారో, ఎవరికి నేను తప్ప వేరే ఏ ప్రాప్తి గురించి కోరిక ఉండదో, మేము హరికీర్తిని పెంచగల వారము అని అనేందుకు మాత్రమే ఎవరు అహంకారాన్ని ప్రదర్శిస్తారో, నన్ను పొందాలనే కోరికతో ఎవరు మాత్రం సకాములై ఉంటారో, ఎవరు నన్ను ప్రేమించడంలో మాత్రమే వ్యాకులం చెంది ఉంటారో, నా గురించి మైమరిచిపోవటం వల్ల ఎవరిలో లౌకిక భావం కనిపించదో, నన్ను తెలుసుకోవటమే ఎవరి శాస్త్రం అయి ఉందో, ఎవరు తమ గురు మంత్రాలతో నా ప్రాప్తిని ఇతరులకు కలిగించగలరో, ఈ ప్రకారంగా వారు సమస్త వ్యవహారాలలోనూ నన్ను తప్ప ఇతరులెవ్వరినీ భజించరో, ఎవరు మరణానికి ముందే మద్రూపలైపోతారో, వారు మరణానంతరం నా వద్దకు తప్ప వేరే వైపు ఎలా పోగలరు? కనుక నా యజ్ఞం చేసేవారు మాత్రం మద్రూపులు అవుతారు. ఎందుకంటే వారు సేవ నిమిత్తంతో తమ సర్వస్వాన్ని నాకు అర్పిస్తారు. అర్జున, నాకు ఆత్మార్పణ చేయటం తప్ప వేరే ఏ ఉపచారాలు చేసినా ప్రయోజనమే లేదు. నా విషయంలో జ్ఞానం కలిగింది అని గర్వపడే వారికి ఏదీ తెలియనట్లే నేను కృతార్థునైనాను అని అహంకరించడమే వారి కృతార్థతకు అల్పత్వం. నేను ముక్తుడునైనాను అని నన్ను వారు ముక్తులు కాలేదని తెలుసుకో. అంటే ముక్తుడినయ్యాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ముక్తి లేదు, వారు ముక్తులు కాలేదు అని నువ్వు గుర్తించు అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో. ఇంకా ఏం చెప్పాడు? లేదా ఓ కిరీటి, మేము యజ్ఞం చేశాము, మేము ధర్మం చేశాము, లేదా మేము తపస్సు చేశాము అని అహాన్ని ప్రదర్శించే వారికి నేను ఎంత ప్రాప్తించాలో చూద్దామంటే వారు చేసిన ఆ కర్మకి గడ్డిపోచంత కూడా యోగ్యత ఉండదు. ఇలా చూడు, జ్ఞానబలాన్ని నిలపటంలో వేదాల కన్నా అధిక సామర్థ్యం కలది వేరే ఏదైనా ఉందా? లేదా 1000 నోలుగల శేషుడి కన్నా అధికంగా చెప్పగల వక్త ఎవరైనా ఉన్నారా? కానీ ఆ శేషుడు కూడా నాకు సయ్య అయి అణిగిపోయి ఉన్నాడు. అంటే అతను చివరికి పరమాత్మ సయ్య అయ్యాడు. వేదాలు కూడా నేతి అంటే ఈ వస్తువు పరమాత్మ కాదు, ఈ వస్తువు పరమాత్మ కాదు అని ఇంత మాత్రం అని ఊరుకుంటాయి. అలాగే సనకాదికులు పరమాత్మ స్వరూప నిర్ధారణ విషయంలో కంగారు పడిపోయి స్తబ్దంగా ఉండిపోయారు. తాపసికుల విషయం విచారిస్తే మరి మహాదేవుడి యోగ్యతతో సమానంగా వేరెవరున్నారు? కానీ ఆయన కూడా తన అభిమానాన్ని వదిలేసి నా పాదోదకాన్ని అంటే భాగీరథని తన తలపై పెట్టుకున్నాడు. లేదా సంపన్నతతో లక్ష్మీ కన్నా ఎక్కువగా ఎవరుంటారు? సంపన్నతలో లక్ష్మి కన్నా ఎవరు ఎక్కువ ఉంటారు? అంటే ఇంట్లో శ్రీదేవి లాంటి వారు దాసీలుగా పనిచేస్తూ ఉంటారు. ఆమె ఇంట్లో శ్రీదేవి లాంటి వారు దాసీలుగా పనిచేస్తూ ఉంటారట. ఆ దాసీలు పసిపిల్లల్లా ఆడే ఆమె ఆటలో ఇంటిని నిర్మిస్తారు. దాని పేరు ఒకవేళ అమరపురి అని పెడితే అప్పుడు ఇంద్రాదికి దేవతలు ఆమె ఇంటిలో ఆటబొమ్మలు అవ్వకుండా ఉంటారా? ఆ తర్వాత ఆ దాసీలు ఆ ఇల్లు నచ్చక దాన్ని పడగొడితే
అప్పుడు ఇంద్రుడు పేదగా అవుతాడు. ఆ దాసీలు ఏ ఏ చెట్ల వైపు చూస్తారో అవి కల్పవృక్షాలు అవుతాయి. అలా తన ఇంట్లో పనిచేసే దాసీలకే అంతటి సామర్థ్యం ఉంటే ఆ పట్టపురాణి శ్రీలక్ష్మికి ఇంకెంత సామర్థ్యం ఉండాలి? ఆమె కూడా లక్ష్మీనారాయణ స్వరూపం వద్ద అత్యంత సాధారణంగా ఉంటుంది. అప్పుడు అర్జున, ఆమె మనస్ఫూర్తిగా సేవించి అభిమానాన్నంతా వదిలేసి ఆ పాదాలు కడిగి అధికారానికి పాత్రురాలు అవుతుంది. కనుక గొప్పతనాన్ని ఒక పక్కన పెట్టి సమస్త శాస్త్రీయ విజ్ఞానం గురించిన అభిమానాన్ని విస్మరించి జగత్తులోనూ నమ్రతతో వ్యవహరించినప్పుడే నా ప్రాప్తి అవుతుంది. ఓ కిరీటి, తన తేజస్సు ముందు ఆ చంద్రుడు కూడా లోపింపచేసే సూర్యుడి దగ్గర మెణుగురు పురుగు తన తేజస్సు గురించి ఏమైనా గర్వం పెట్టుకుంటుందా? అంటే లక్ష్మీ మహత్వము, శివుడి తపస్సు కూడా అత్యల్పమై పోయే చోట అజ్ఞానులు, మందమతులు అయిన మానవులు నన్ను ఎలా తెలుసుకోగలరు? అందుకోసం శరీర అభిమానాన్నంతా వదిలేసి సర్వ గుణాలను దిగతుడిచి సంపత్తి మదాన్ని వదిలేసి తన దేహంతో నాకు దిష్టి తీసేయాలి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృత మస్నామి ప్రయతాత్మనః. తర్వాత దృఢభక్తితో నాకు అర్పించడం కోసం ఏదో ఒక చెట్టు పండుని తీసుకువస్తే ఆ భక్తులు దాన్ని నా ముందు పెట్టకముందే నేను స్వయంగా దాన్ని నా 2 చేతులు చాచి మరీ తీసుకుంటాను. వారు దాని తొడిమను తుంచకముందే దాని ఆదరంతో నేను సేవిస్తాను. నాకు ఇంతగా ఉంటుంది ఆతృత. ఇలా చూడు, భక్తిభావంతో ఒకవేళ నాకెవరైనా ఒకానొక పుష్పం ఇస్తే నిజానికి దాన్ని నేను వాసన చూడాలి. కానీ అలా చెయ్యకుండా ప్రేమతో నిండిపోయిన నేను దాన్ని నోట్లోనే వేసుకుంటాను. ఎక్కువెందుకు చెప్పాలి? పూలే ఏమిటి, నాకు చెట్టు ఆకు కూడా ప్రియమైందే. మరి అది ఏ రకమైన చెట్టుదైనా, తాజాదైనా లేక ఎండిపోయినదైనా సరే. కానీ వారు భక్తిభావంతో పరిపూర్ణులుగా ఉండి నాకు సమర్పిస్తే క్షుదిత మానవుడు త్వరగా అమృతం తాగి తృప్తి చెందినట్లు ప్రేమరసంతో నిండిన ఆ ఆకును అమృతతుల్యంగా భావించి నేను తింటాను. లేదా ఒక్కొక్కప్పుడు ఎలాంటి సందర్భం వస్తుందంటే ఏ చెట్టుకి ఒక్క ఆకు కూడా ఉండక అది లభించకపోవచ్చునేమో, కానీ నీళ్లు లభించడానికి ఏమైనా సంకటపడాలా? అలా ఇష్టం వచ్చిన చోట ప్రయాస లేకుండా ఊరికే లభిస్తాయి. వాటినే మనస్ఫూర్తిగా నాకు అర్పించిన వారు ఎంతో ధన్యులవుతారు. వారు నా కోసం వైకుంఠం కంటే కూడా గొప్ప దేవాలయాన్ని నిర్మించినట్లు, కౌస్తుభమణుల కంటే కూడా తేజస్సుతో ఉండే నగలను ఇచ్చినట్లు అవుతుంది. వారు పాలలా స్వచ్ఛమో క్షీర సముద్రంలా మనోహరము అయిన లెక్కలేనన్ని శయ్యాస్థానాలను నా కోసం నిర్మించినట్లు అవుతుంది. వారి ఆ పనిలో కర్పూరం, చందనం, కృష్ణాగరు లాంటి సుగంధాలతో మేరువంతటి రాసులను అర్పించినట్లు అవుతుంది. వారు నా ముందు ఒత్తులు పెట్టి సూర్యుడితో తయారు చేసిన దీపాలను వెలిగించినట్లు అవుతుంది. వారు గరుడ వాహనాలను, కల్పతరువుల తోటలను, కామధేనువుల దూడలను నాకు అర్పించినట్లు అవుతుంది. భక్తియుక్త అంతఃకరణతో అర్పించిన నీటి బొట్టుతో నాకు అమృతం కంటే కూడా మధురమైన పుష్పల పిండి వంటలను సంతోషంతో వడ్డించినట్లు అవుతుంది. ఓ కిరీటి, ఎక్కువేం చెప్పను. నాకు అర్పించాలనే ఉద్దేశంతో తాను పేదవాడై ఉండటం వల్ల అటుకుల మూటను
సుధాముడు ప్రీతితో చంకలో తెచ్చుకున్నాడు. దాన్ని మడిచి దాని ముడిని నేనే స్వయంగా విప్పటాన్ని నీవు నీ కళ్ళతో చూడలేదా? కనుక నేను కేవలం ఒక్క భక్తినే గుర్తిస్తాను. అక్కడ చిన్న పెద్ద అనేవి మనసుకి రానివ్వను. వారికి నా పట్ల అనన్యభావం ఉంటే వారి ఇంటికి నేను అతిథిని అయి ఉంటాను. వాస్తవానికి ఆకులు, పువ్వులు, పళ్ళు అనేవి నా పట్ల భక్తిని వెల్లబుచ్చడానికి కేవలం నిమిత్త మాత్రమే. నిష్కళంక భక్తి ఒక్కటే నా ప్రాప్తికి ముఖ్య సాధనమై ఉంది. ప్రేమతో కూడిన ఆ భక్తి తప్ప ఇతర సర్వసామాగ్రిని నేను వ్యర్థంగా భావిస్తాను. కనుక అర్జున విను, నీవు నీ బుద్ధిని స్వాధీనం చేసుకొని నిరంతరం నీ మనోరూప మందిరంలో నన్ను విస్మరించగా స్మరణ చెయ్యి. యత్కరోషి యదస్నాసి యజుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ యత్కురుష్వ మదర్పణం. ఇంత చేసి నీవు ఏ ఏ వ్యాపారాలు చేస్తావో, లేదా ఏ వస్తువుని అనుభవిస్తావో, లేదా ఏ పుష్కల పద్ధతులలో నా యజ్ఞం చేస్తావో, లేదా సత్పాత్రమైన ఏ ఏ దానాలు చేస్తావో, లేదా సేవకులకు ఏ ఏ వేతనాలు ఇస్తావో, ఏ ఏ తపాది సర్వసాధనలు వ్రతాలు చేస్తావో, అలా నీ చేతిని సహజంగా అయ్యే సర్వకర్మలను నీవు నన్ను ఉద్దేశించి భక్తి పురస్కరంగా చెయ్యి. కానీ అలా చేయటం గురించి నీ మనసులో గుర్తు కూడా ఉండరాదు. ఇంతటి నిరహంకారంతో నిష్కామ బుద్ధితో చేసే అలాంటి స్వచ్ఛమైన కర్మలు నాకు అర్పించు అని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో. ఇంకా ఏం చెప్పాడు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శుభఫలైరేవం మోక్ష్యసే కర్మ బంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. అప్పుడు అగ్నిలో వేయించిన బీజాలకు మొలకలు రానట్లు నాకు అర్పించిన శుభాశుభ కర్మల వల్ల కూడా నాకు ఫలప్రాప్తి కలగదు. మొదట చేసిన కర్మలు మిగిలితేనే ఆ కర్మలు సుఖదుఖ రూపంలో ఫలద్రూపులవుతాయి. ఆ సుఖదుఖాలు అనుభవించడానికి జీవుడు జన్మ తీసుకోవాలి. అలా ఉంటుంది పద్ధతి. కానీ వేరే కర్మలను నాకు అర్పణ చేస్తే వెంటనే మరణము, జన్మ తప్పిపోతాయి. జన్మ తర్వాత వచ్చే దుఃఖం కూడా తనంత తాను పోతుంది. కనుక అర్జున, ఇది సన్యసించవలసిన సులభమైన యుక్తి. దాన్నే నీకు బోధించాను. ఇప్పుడేం తొందర, రేపు చూద్దాంలే అని అంటూ సమయాన్ని వృధా చెయ్యరాదు. ఎందుకంటే ఫలప్రాప్తి కొంచెమే అయినా అధిక సమయం పడుతుంది. ఈ యుక్తితో దేహబంధనాల్లో పడకుండా, సుఖదుఖాల సాగరంలో మునగకుండా అనాయాసంగా సుఖరూపుడివైన నా స్వరూపంలో నిమగ్నమైపో. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. అలాంటి నేను ఏ రీతిలో ఉంటానని నీవు అడగవచ్చు. సమస్త జీవుల్లోనూ నేను సదా ఒకేలా ఉంటాను. నా వద్ద తమ పర భేదం ఉండదు. అలాంటి నా సత్యరూపాన్ని తెలుసుకొని అహంకారాన్ని తుంచి కాయ వాచ మనసా నన్ను ఎవరు భజిస్తారో వారు జగత్తులో దేహంతో వ్యవహారాలు నిజానికి చేస్తున్నప్పటికీ దేహం తదాత్మ్యం లేకుండా వారి చిత్తం నా వద్ద ఉంటుంది. నేను కూడా సంపూర్ణంగా వారి హృదయంలో ఉంటాను.
గొప్ప మర్రి వృక్షం మర్రి బీజంలోనూ బీజం ఆ చెట్టులోనూ ఉంది. అలాగే నాలోనూ వారిలోనూ కేవలం నామమాత్రపు అంతరం ఉంటుంది. లోపల స్థితిని గురించి విచారించి చూస్తే వారు నేను ఒక్కటిగానే ఉంటాము. ఇప్పుడు లోకుల నుంచి అరువు తెచ్చిన నగలను దేహంపై ధరించిన ఎవరూ కూడా అవి తమవి అని భావించని విధంగా వారి దేహధారణ ఉదాసీనతతో ఉంటుంది. దాన్ని తమదిగా భావించరు. పూలవాసన గాలితో పాటే దాని వెనకే పోతుంది. కానీ పువ్వు మాత్రం అది వాడిపోయే వరకు తొడిమెని అంటిపెట్టుకొని ఉంటుంది. అలాగే ఆయుష్ సమయం తీరిపోయే వరకు ఆ భక్తుల దేహం నిలిచి ఉంటుంది. తనది అన్న భావం మాత్రం ఉండదు. ఓ పాండవా, నా భక్తిని పొందటం వల్ల అభిమానం అనేదంతా నా స్వరూపాన్ని కలుస్తుంది. వారిని ఏమాత్రం బాధించదు. ఆపి చేక్షుదురాచారో భజంతే మామనన్యభాక్ సాధురేవ సమన్యన్వ్యా సమ్యగ్వ్యవసితో హి సహా. అలాంటి ప్రేమభావంతో ఎవరు నన్ను భజిస్తారో, ఎవరికి ఈ శరీరం మళ్ళీ ప్రాప్తించదో వారు ఏ జాతిలోనైనా సరే ఉండని. ఓ మహావీర, వారి ఆచరణ ఒకవేళ పాపపు పనిలో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఎవరు తమ ఆయుష్ అంతంలో భక్తి మార్గంలో నడుస్తారో వారు నన్నే పొందుతారు. అంత్యకాలంలో ఎవరి మనసుకు ఏ బుద్ధి ఉంటుందో అదే గతి నిజంగా రాబోవు జన్మలో ప్రాప్తిస్తుంది. కనుక తమ ఆయుష్ ముగిసే సమయంలో ఎవరు నా భక్తిలో పడిపోతారో వారు యవ్వనంలో ఒకవేళ దురాచరణ చేసిన వారే అయినా వారు సర్వోత్తములే అని తెలుసుకో. ఒకానొక మనిషి మహాప్రవాహంలో దూకినప్పుడు మనుషులందరికీ అతను చనిపోయినట్లు అనిపించినా అతను మరణించకుండా బయటకు వస్తాడు. అతను జీవించి ఆవలి తీరానికి రావటం వల్ల అతని మునగటం అనేది వ్యర్థంగా అయిపోతుంది. అదేవిధంగా చిన్న వయసులో చేసే పాపం వృద్ధాప్యపు జీవితంలో జ్ఞానోత్తర భక్తితో నశించిపోతుంది, మిగలదు. అందుకోసం గత జీవితంలో పాపాచరణ చేసినప్పటికీ వారు పశ్చాత్తాపానే తీరంలో స్నానం చేసి సర్వభావాలతో నన్ను శరణం అంటే తర్వాత వారి భక్తితో ప్రస్తుతపు కులం పవిత్రతను పొంది వారి నిర్మల కులీనత ప్రాప్తించి వారి జన్మ సార్థకం అవుతుంది. వారికి సర్వశాస్త్రాలు అవగతం అవుతాయి. తపాచరణ చేయటంలో శ్రేయస్సు కలిగిన వారు అష్టాంగ యోగం అభ్యసించినట్లు అవుతుంది. అర్జున, ఈ వర్ణన అలా ఉండని. ఎవరి మనసులో నాపై అఖండంగా తీవ్ర ప్రీతి ప్రేమ ఉంటాయో వారు కర్మ అనే బంధనాల నుంచి నన్ను అన్ని రకాలుగా నిశ్చయంగా విముక్తులైనట్లే. ఏ కనిష్ట అనే పెట్టెను తమ మనోబుద్ధుల సమస్త వ్యాపారాలతో నింపి దాన్ని నా వద్ద ఉంచి ఈ రకంగా కర్మాతీతులు అవుతారు. క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వచ్ఛాంతిని గచ్చతి కౌంతేయః ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. వారు ఏదో ఒక సందర్భంలో అంటే మరణం తర్వాత నాలాగే అయిపోతారనే భావన నీ మనసులో ఉంటుందేమో, కానీ ఎవరు అమృతంలోనే నివసిస్తారో వారికి మరణం ఎక్కడి నుంచి ప్రాప్తిస్తుంది? ఇలా చూడు, సూర్యుడు ఆకాశంలో ఉదయించని సమయంలో రాత్రి అంటారు. అదేవిధంగా నా భక్తి లేకుండా చేసే పని మహాపాపం కాదా? ఓ పాండుసుత, వారి చిత్తానికి ఎప్పుడూ నా స్మరణ కలుగుతుందో
అప్పుడు వారి చిత్తం మద్రూపంగా అయ్యి అప్పుడే నిజంగా వారు నా స్వరూపాన్ని పొందుతారు. ఒక దీపంతో రెండవ దీపాన్ని వెలిగిస్తే అందులో మొదటి దీపమేదో గుర్తించలేం. అలాగే సమస్త భావాలతో నన్ను భజిస్తే వారు మద్రూపులైపోతారు. అప్పుడు వారికి నా స్థితి, నా కాంతి, నా నిత్యశాంతి ప్రాప్తిస్తుంది. ఎక్కువెందుకు, వారు నా జీవితంలోనే జీవిస్తారు. పార్థ, ఇక్కడ మళ్ళీ మళ్ళీ దాని గురించే ఎంతని చెప్పను. నా ప్రాప్తిపై ఇచ్ఛ ఉంటే వారు నా భక్తిని విస్మరించరాదు. ఇది ముఖ్యం. కులం ఉత్తమంగా ఉండవలసిన ఆవశ్యకత లేదు. మంచి జాతి అనేది కూడా అడ్డుగా ఉండదు. అప్పుడు విద్వత్తుపై ఊరికే ధ్యాస ఎందుకు? లేదా రూపం లేక వయస్సు, ప్రతిష్ట లేక సంపత్తి గురించిన ఆడంబరం, అంటే వీటిలో ఏదీ వద్దు. ఒక్క నా వద్ద భక్తి లేకపోతే ఇవన్నీ వ్యర్థం. మొక్కకి ధాన్యం లేని ఖాళీ కంకులు ఒకవేళ పుష్కలంగా ఎన్ని ఉన్నా, లేదా సుందరమైన పట్టణమైన ఉండి అది ఒకవేళ పాడుపడి నిర్జనంగా ఉన్నా అప్పుడు దాంతో ఏం చేయగలం? లేదా ఒక పెద్ద చెరువు అయి ఉండి అది ఒకవేళ ఎండిపోతే? అలాగే వనంలో కష్టంలో ఉన్న ఒక దుఃఖితుడికి అదే స్థితిలో ఉన్న మరొకడు కలిసినా, లేదా చెట్టు అనేది ఉండి కూడా అది గొడ్డుమోతు పూలతో నిండి ఉన్నా, అదే విధమైన సర్వ వైభవము, కులము లేదా జాతి గొప్పదనము నా భక్తి లేకపోతే వ్యర్థమే. అన్ని అవయవాలతో యుక్తమైన శరీరం అయి ఉండి కూడా అందులో జీవం లేకపోతే అది పూర్తిగా వ్యర్థమే అవుతుంది. అదేవిధంగా నా భక్తి లేని వారి జీవితం వ్యర్థం. ఇలాంటి వారి జీవితానికి భూమి మీద రాళ్లకు ఏం తేడా ఉంది? ముళ్ళున్న బొమ్మ జముడు చెట్టుకి దట్టమైన నీడ ఉన్నా కానీ సజ్జనులు దాన్ని నిషిద్ధం అంటారు. అదేవిధంగా నా భక్తిని పెట్టుకోని వారిని పుణ్యం నెట్టేసి, అంటే వదిలేసిపోతుంది. పళ్ళ భారంతో ఎంతగా వంగిపోయినప్పటికీ వేప చెట్టు వల్ల కాకులకి తప్ప ఎవరికీ ఆనందం కలగదు. అలాగే నా పట్ల భక్తి లేనివాడు పాపాన్ని పెంచడానికి వృద్ధి చెందుతాడు. లేదా షడ్రసోపేతమైన భోజనంతో నిండి ఉన్న చిప్పను వీధుల కూడలి వద్ద పెట్టామంటే అది కుక్కకే ఉపయోగిస్తుంది. అలాగే వారికి స్వప్నంలోనైనా పుణ్యమార్గ ఆచరణ తెలియదు. ఆ భక్తిహీనుల జీవితం సంసారంలో దుఃఖం అనే పిండి వంటలతో వడ్డించబడిన పళ్ళంలాగా ఉంటుంది. కనుక ఉత్తమ కులం లేకపోతే జాతితో అంత్యజుడు అవని పశుదేహం ప్రాప్తిస్తుంది అని ఏమీ పర్వాలేదు, కానీ భక్తి కావాలి. చూడు, మొసలి గజేంద్రుణ్ణి పట్టుకోగానే అది దీనంగా నన్ను స్మరించింది. అది నన్ను ప్రాప్తింప చేసుకున్నందువల్ల దాని పశుత్వం నశించింది. మాం పాహి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యస్తథా శూద్రా స్తేపి యాంతి పరాంగతిం. ఎవరు అధముడి కంటే అధముడో, ఎవరి నామం ఉచ్చరించడం ఉచితం కాదో అలాంటి పాపయోనిలో ఎవరు జన్మిస్తారో, అలాంటి పాపయోనిలో జన్మించడమే కాక మూర్ఖత్వంతో ఎవరు కేవలం బండరాయో, ఎంత హీనుడైనా ఎవరిలో నా పట్ల పూర్తిగా దృఢమైన భావం ఉందో, ఎవరి వాణి నా నామోచ్చరణ చేస్తుందో, ఎవరి దృష్టి నా రూపాన్నే చూస్తుందో, ఎవరి మనసులో నేను తప్ప వేరే సంకల్పమే ఉండదో, ఎవరి చెవులు నా గుణానువాదం వినకుండా ఖాళీగా ఉండవో, అంటే ఎప్పుడూ వింటూ ఉంటాయో, ఎవరి సమస్త అవయవాలకు నా సేవ తప్ప రెండో అలంకారమే ఉండదో,
ఎవరి బుద్ధికి విషయాలు కనిపించక నేనొక్కనే కనిపిస్తానో అలాంటి స్థితి ఉన్నప్పుడు ఎవరికి తాను జీవించి ఉండటం మరణించటంతో సమానమని, ఎవరి బుద్ధికి విషయాలు కనిపించక నేనొక్కనే కనిపిస్తానో అలాంటి స్థితి ఉన్నప్పుడు ఎవరికి తాను జీవించి ఉండడం మరణించటం సమానమని అర్థమవుతుందో, ఓ పాండవ, అలా తమ భావాన్ని అన్ని విధాలా నాపై పెట్టి తమ జీవితానికి నన్నే ఆధారంగా ఎవరు చేసుకుంటారో అలాంటి వారు పాపయోనిలో జన్మించినా లేదా శాస్త్ర శ్రవణ పఠనాలు లేకపోయినా సరే వారిని నాతో పోల్చినప్పుడు వారు నాకు ఏమాత్రము తీసిపోరు. తమకు ఉన్న ఈ భక్తి మహత్వంతోనే దైత్యులు దేవతలను కూడా వెనకపడేశారు. ఆ ప్రహ్లాదుడి పవిత్ర భక్తి వలన నేను నారసింహావతారం తీసుకోవలసి వచ్చింది. ఓ కిరీటి, నా ప్రాప్తి కోసం నిరంతరం అనంతమైన సంకటాలు సహించిన ఆ ప్రహ్లాదుని చరిత్రను వర్ణిస్తే దానితో నా ప్రసన్నత నుంచి ప్రాప్తించేదంతా కలుగును. పోతే వాస్తవికం చూస్తే అతను దైత్యకులంలో జన్మించాడు, కానీ గొప్పతనంలో ఇంద్రుడే అంతటి సాటి రాలేదు కనుక నన్ను ప్రాప్తింప చేసుకోవడానికి ఒక్క భక్తే సరిపోతుంది. జాతి వగైరాలకు ఏమాత్రం నిలవలేదు. రాజాజ్ఞాక్షరాలు చర్మపు ముక్కు మీదే ముద్రింపబడినప్పటికీ ఆ చర్మం నుంచి అన్ని వస్తువులు ప్రాప్తిస్తాయి. ఆ అక్షరాలకు తప్ప ప్రత్యేకించి బంగారు నాణాలకు కూడా ఏం విలువ లేదు. అక్కడ రాజాజ్ఞే ముఖ్యం. ఆ చర్మపు రాజముద్రికతో అన్ని వస్తువులు కొనుగోలు చేయొచ్చు. అదేవిధంగా మనోబుద్ధులు నా ప్రేమతో యుక్తం అయినప్పుడే గొప్పతనము సర్వజ్ఞత్వము ప్రయోజనకారములవుతాయి. కనుక కులం, జాతి, వర్ణం ఇవన్నీ వ్యర్థమైనవి. అయితే అర్జున, కేవలం నా పట్ల భక్తి ఉంటే నిజమైన సార్థకత కలగదు. ఒక్కసారి అలాంటి మనోభావంతో నా భక్తిని ఎవరు చేసినా సరే వారు గతంలో ఏ వర్ణానికి చెందిన వారై ఉన్నా కూడా ఆలోచన చెందినారు అంటే ఏ వర్ణానికి చెందినవారు అన్న ఆలోచన అవసరం ఉండదు. వాగులు గంగలో కలిసేంత వరకు నీటిని వాగులు అనే అంటారు, కానీ అవి గంగలో కలిసిన తర్వాత అవన్నీ గంగా రూపమే అవుతాయి. లేదా కట్టెలను అగ్నిలో వేయినంత వరకే వాటికి చండ్ర ఒక రకమైన చేదు చెట్టు. ఆ చండ్ర అన్నది చేదుగా ఉంటుందట, దాని యొక్క ఇది చండ్ర, చందనం లాంటి పేర్లతో పిలుస్తారు. అదేవిధంగా మద్రూపత ప్రాప్తించనంత వరకే క్షత్రియ, వైశ్య, స్త్రీ, శూద్ర, అంత్యజ ఇత్యాది జాతి భేదాలు ఉంటాయి. సముద్రంలో వేసిన ఉప్పు సముద్రంలో ఏకరూపంలో అయిపోయిన విధంగా మనోభావంతో నన్ను శరణన్న మీదట జాతి, వ్యక్తి వగైరా భేదాలు నశించిపోతాయి. సముద్రంలోకి వచ్చి కలవనంత వరకు వాటిలో నదీనదాలు పూర్వవాహిని, పశ్చిమవాహిని అన్న భేదాలు ఉంటాయి. అదేవిధంగా ఏదో ఒక కారణంతో నాపై చిత్తాన్ని పెడితే చాలు, అప్పుడు సహజంగానే నిశ్చయంగా వారికి మద్రూపత ప్రాప్తిస్తుంది. పరశువేదిని పగలగొట్టకుండానే అయినా సరే ఇనుమును దానిపై పెడితే ఆ స్పర్శతో అది వెంటనే బంగారం అవుతుంది. ఇలా చూడు, విషయాలపై ప్రీతి పెట్టుకున్న అంతఃకరణతో నాపై తమ చిత్తాన్ని పెట్టడం వల్ల గోపికలు మద్రూపులైపోలేదా? భీతి వల్ల కంసుడు మద్రూపి అవలేదా? నాతో అఖండ వైరం పెట్టుకోవడం వల్ల శిశుపాలాది దిక్కులు మద్రూపులు కాలేదా? అలాగే బంధువులు, సగోత్రీకులు అవడంతో పాండవులు, యాదవులు, వసుదేవాదికులు
నా సాయుధ్యాన్ని లభింపచేసుకోలేదా? ఓ ధనుర్ధర, నారదుడు, ధ్రువుడు, అక్రూరుడు, శుకుడు, సనత్కుమారులకి నేను భక్తితో ఎలా ప్రాప్తించానో అదేవిధంగా గోపికలకు విషయబుద్ధితో, కంసుడికి భీతితో, శిశుపాలాదికులకు వైరబుద్ధితో నేను ప్రాప్తించాను. నేను నిర్వాణానికి అంటే అంతిమ ధ్యేయం నిర్వాణానికి స్థానాన్ని కనుక తమకు తోచిన మార్గంతో, భక్తితో, విషయబుద్ధితో, వైరాగ్యంతో అథవా వైరంతో ఎవరికైనా నేను ప్రార్థిస్తాననటంలో సందేహమే లేదు. కనుక పార్థ, ఇలా చూడు, నాతో కలియక అవడానికి ఇక్కడ ఉపాయాలకు కొదవలేదు. ఏ జాతిలో జన్మించిన వారైనా సరే, నా పట్ల భక్తిని పెట్టుకున్నా సరే అథవా వైరం పెట్టుకున్నా సరే పర్వాలేదు. కానీ అతడు నాపై భక్తినో వైరాన్నో ఏదైనా నాతోనే పెట్టుకోవాలి. ఏదో ఒక కారణంతో మానవుడికి నాతో దగ్గర సంబంధం ఏర్పడాలి. అంటే నా తత్వం లభించాలి. అప్పుడు మద్రూపులు అవటం అనేది పూర్తిగా వారికి సులభమైపోతుంది. కనుక అర్జున, పాపయోనిలో జన్మించినప్పటికీ వైశ్యులు కానీ, శూద్రులు కానీ, స్త్రీలు కానీ ఎవరైనా సరే నన్ను ఉపాసించడం వల్లనే నా స్వరూపాన్ని పొందుతారు. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యభక్తా రాజర్షయస్తదా అనిత్యమసుఖం లోకా మిమం ప్రాప్య భజస్వ మాం. మరి స్వర్గలోకాన్ని బహుమతిగా పొందిన వారు, మంత్ర విద్యకు పుట్టిల్లు, అన్ని వర్ణాలలోకి శ్రేష్ఠులైన వారు, సాక్షాత్తు దేవుళ్ళు, మూర్తిభవించిన తపశ్చర్య అవతారులు, తమ యోగంతో అన్ని తీర్థాలకు భాగ్యోదయాన్ని కలిగించేవారు, యాగాలకు అఖండ నివాస స్థానము, వేదాలకు బలమైన కవచము, తమ కృపాదృష్టితో అన్ని చోట్ల శుభాలను పెంపొందింపచేసేవారు, తమ ప్రబల ఇచ్ఛతో సత్కర్మలు అనే తీగను విస్తరింపచేసేవారు, తమ నిశ్చయంతో సత్యాన్ని సజీవంగా ఉంచేవారు, తమ ఆశీర్వాదంతో అగ్ని ఆయుష్ను పెంచేవారు, కనుక తమ అభయవచనంతోనే అగ్నికి సముద్రంచే నీటిని ఇప్పించినవారు అయినా అలాంటి బ్రాహ్మణుల కోసం నేను లక్ష్మిని అవతలకు నెట్టేసి మధ్యన అడ్డు వచ్చే కౌస్తుభమణిని మెళ్ళో నుంచి తీసి చేత్తో పెట్టుకున్నాను. అప్పుడు భృగుచరణ రజప్రాప్తి కోసం నేను నా వక్షస్థలాన్ని అంటే ఛాతీని ఆయన పాదాల ముందు పెట్టాను. ఓ నరేంద్ర, నా శాంతి అనే చిహ్నాన్ని లౌకికంతో సదా నిలిపి ఉంచుకోవడం కోసం భృగుపాద చిహ్నాలను నేను ఇప్పటి వరకు నా హృదయం మీద ధరించి ఉన్నాను. ఓ మహావీర, వారి కోపం అంటే కాలుడు అగ్ని రుద్రులకి వసతి స్థానమే. వారు ప్రసన్నులైతే అష్టమహాసిద్ధులు అనాయాసంగా ప్రాప్తిస్తాయి. అలాంటి పుణ్యవంతులు, పూజ్యులు అయిన బ్రాహ్మణులు, అందులోనూ నా పట్ల పరిపూర్ణ భక్తిని కలిగి ఉండే బ్రాహ్మణులు మద్రూపులైపోతారు. వారిని వేరుగా సమర్థించవలసిన పని ఉందా? ఇలా చూడు, మంచి గంధపు చెట్ల నుంచి వచ్చే గాలిని స్పర్శించిన ఆ సమీపంలో ఉండే తక్కువ విలువ కల వేపకు దేవుడి తల మీద స్థానం లభిస్తుంది. అలాంటప్పుడు మరి చందనానికి అక్కడ స్థానం లభించగలదా? ఈ విషయంలో మనసులో శంక ఎందుకు పెట్టుకోవాలి? అక్కడ వాస్తవంగా జరిగేది అదేనని చెప్తే అది నిజం కాక అబద్ధమవుతుందా? శంకరుడు విషప్రాసనం చేయటంలో తమకు కలిగిన తాపం శమించాలంటే ఆశయంతో తమ శిరస్సు మీద శాశ్వతంగా అర్ధచంద్రాధారణ చేశాడు. అలాంటప్పుడు తాపాన్ని పూర్తిగా శాంతింపచేసేది చంద్రుడి కన్నా అధిక సువాసనలు కలది అయిన చందనాన్ని అన్ని అంగాల మీద సహజంగా ఎందుకు ధరించకూడదు? లేదా గంగతో కలిసి
త్రోవలోని ఉదకం సముద్రంలో సహజంగా వెళ్ళి కలుస్తుంది. అలాంటప్పుడు గంగ సముద్రంలోకి వెళ్ళి కలవదు. అలా అనగలమా? కనుక ఆ రాజర్షులకు, బ్రాహ్మణులకు, భక్తిముక్తులకు స్థానాన్ని నేనే అనటంలో సందేహం లేదు. గతిని, జ్ఞానాన్ని ఇచ్చేది, రక్షణను ఇచ్చేది నిశ్చయంగా నేనే. కనుక వందలాది చిల్లులున్న నావలో కూర్చుని నేను మొనగను అన్న నమ్మకంతో మానవుడు చింతారహితంగా ఎలా ఉండగలడు? అలాగే శస్త్రాలు, వర్షాలు కురుస్తుంటే తనకు గాయాలు కలగవు అన్న నమ్మకంతో మానవుడు కవచం ధరించని దేహంతో ఎలా ఉండగలడు? దేహం మీద రాళ్ళు పడుతున్నప్పుడు డాలును దేహానికి ఆచ్ఛాదనంగా ఎందుకు పెట్టుకోకూడదు? రోగంతో పీడింపబడుతుంటే ఔషధం తీసుకునే విషయంలో మానవుడు ఎలా ఉదాసీనంగా ఉండగలడు? అర్జున, అన్ని వైపులా అగ్ని అంటుకున్నప్పుడు అక్కడ నుంచి బయటకు ఎందుకు రాకూడదు? అదేవిధంగా అనేక రకాల దుఃఖాలతో నిండిపోయిన ఈ మృత్యులోకం ప్రాప్తించిన తర్వాత నా భజన చేయకుండా ఉండటం ఎలా సాధ్యమవుతుంది? ఎలా వీలవుతుంది? నన్ను భజించకూడదని అనుకోవడానికి మనుషుల దేహంలో ఏ సామర్థ్యం ఉంది? ఇళ్ళు సమృద్ధిగా ఉన్న భోగ్య వస్తువులలో ఏముందని వారు చింతారహితులుగా ఉండగలరు? లేదా నన్ను భజించకుండా విద్యా తారుణ్యాల నుంచి సుఖప్రాప్తి కలుగుతుందనటానికి వారికి ఏ భరోసా ఉంది? భోగ వస్తువులు ఎంతగా ఉన్నా అవన్నీ దేహం ఆరోగ్యం ఉన్నప్పుడు మాత్రమే దానికి సుఖాన్ని కలిగిస్తాయి. వారి దేహం ఈ మృత్యులోకంలో కాలుడి నోట్లో పడిపోతూ ఉంటుంది. ఈ మృత్యులోకంలోని మానవ రూప వీధి దుఃఖం అనే వస్తువులతో నిండి ఉంది. అక్కడ మరణమే కొలమానమై ఉంది. ప్రాణులు చివరి దశలో ఆ వీధికి వస్తాయి. అయితే ఓ పాండుసుత, అలాంటి దుఃఖం అనే ఆ వీధిలో జీవుడికి సుఖం కలుగుతుందని, సుఖం ఇవ్వగల ఏ వస్తువును కొనగలం? ఇలా చూడు, దీపం ఆరిపోయాక మిగిలిన మసని ఊదుతూ కూచుంటే దాంతో దీపం వెలుగుతుందా? విషపు దుంపలను నూరి దాన్ని పిండి దాన్ని రసం తీసిన తర్వాత దాన్ని అమృతం అనుకుని త్రాగి దాంతో అమరులు అవ్వాలని కోరిక పెట్టుకున్నట్లు ఈ విషయాల నుంచి కలిగే సుఖం కేవలం దుఃఖమే అవుతుంది. కానీ అజ్ఞానులు విషయాలను సేవించకుండా ఉండలేకపోతున్నారు. లేదా పాదాలకు అయ్యే గాయాలని తమ తలను కోసి కట్టడం ఎంత చక్కగా ఉంటుందో మృత్యులోకంలోని సుఖాలు అంత లక్షణంగా ఉంటాయి. కనుక ఈ మృత్యులోకంలో సుఖమనే మాటను తమ చెవితో ఎవరైనా వినగలరా? అగ్నిశయ్య మీద ఆనందంగా గాఢనిద్ర ఎలా పడుతుంది? ఏ మృత్యులోకంలో చంద్రుడు కూడా క్షయరోగి అయి ఉన్నాడో, ఎక్కడ సూర్యోదయం కేవలం అస్తమానం కోసమే అయ్యిందో, ఎక్కడ దుఃఖమే సుఖమనే ముసుగును వేసుకొని జగత్తును మోసగిస్తుందో, ఎక్కడ కళ్యాణం అనే అంకురం మొలకెత్తి ఎత్తకముందే దాని మీద కీడు అనే ఆచ్ఛాదన పడుతుందో, మృత్యువు మాతృ ఉదరంలోని రహస్య గర్భాశయాన్ని కూడా శోధిస్తూ వచ్చి తన పని పూర్తిగా చేసుకుంటుందో, ఎక్కడ మానవుడు చింతన చేయడానికి యోగ్యం కాని అసత్య విషయాలను చింతన చేస్తారో, దాన్ని చింతన చేసి చేయకముందే వారిని యమదూతలు బలవంతంగా తీసుకొని పోతారో, వారిని తీసుకొని పోయే గ్రామం చిరునామా కూడా ఎక్కడో తెలియదు. అన్ని మార్గాలు వెతికినా కూడా ఎక్కడా వెనుదిరిగి రావటం అనే మాట ఉండదో, ఎక్కడ మరణించిన లోకులు గోస్తే కేవలం పురాణమో, ఎక్కడ అశాశ్వతమైన దాని గురించిన సమాచారాన్ని చెప్పాలని సృష్టి ఉత్పన్నం చేస్తే బ్రహ్మదేవుడి ఆయుష్ ఉన్నంత వరకు చెప్పినప్పటికీ దాన్ని పూర్తిగా గ్రహించలేరో, ఏ మృత్యులోకంలో అలాంటి స్థితి ఉందో
అలాంటి లోకంలో జన్మించిన లోకుల స్వస్థతను చూస్తే ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలా చూడు, ప్రత్యక్షంగా అథవా పరలోకంలో కలగబోయే లాభప్రాప్తి కోసం ఒక్క చిల్లుగవ్వ కూడా ఖర్చు పెట్టని ఈ లోకులు అన్ని రకాల హాని కలిగించేవి వాటికై కోట్లాదిగా ద్రవ్యాన్ని ఖర్చు పెడతారు. ప్రస్తుత సమయంలో పుష్కలంగా విశేషసుఖాల్లో చిక్కుకున్న వారిని సుఖంగా ఉన్నాడని లోకులు అనుకుంటారు. లోభులను జ్ఞానులని అంటారు. ఆయుష్ కొద్దిగా మిగిలి ఉండి శక్తి బుద్ధి అల్పమైన వారిని పెద్దవారు, శ్రేష్ఠులు, తాతలు అంటూ పాదాలు పట్టుకుని నమస్కరిస్తారు. పిల్లవాడు పెరిగి పెద్దవుతుంటే తల్లిదండ్రులు సంతోషంతో కౌతుకంతో నర్తిస్తారు. కానీ వారికి దుఃఖం కలగదు. జన్మించిన నాటి నుంచి రోజు రోజుకి మానవులు కాలుడికి స్వాధీనం అవుతూ ఉంటారు. అయినప్పటికీ లోకులు ఆనందంతో పుట్టినరోజు చేసి ఉల్లాసంగా ఆనందంగా పతాకాలను ఎగరేస్తారు. మరణం అన్న శబ్దం సహించలేరు. ఎవరైనా ఎప్పుడైనా చనిపోతే రోధిస్తారు. అయితే తమ ఆయుష్ కూడా పూర్తిగా తరిగిపోతోంది అన్న విషయం వారు తమ మూర్ఖత్వం వల్ల తెలుసుకోలేరు. ఆ చమత్కారం ఎలా చెప్పను? కప్పను సర్పం మింగినట్లు అవుతుంది. మింగుతున్నట్లు తెలిసినప్పటికీ కూడా తాను మరణించబోతున్న భావం మనసులోకి రానిక అది తన నాలుగుతో పురుగును పట్టుకుని మింగబోతూ ఉంటుంది. అలాగే ఆ ప్రాణులు ఏ లాభాన్ని ఆశించి ఇలా చేస్తున్నారో ఎవరికి తెలుసు? దేహం గగుర్పొడుస్తుంది. ఈ మృత్యులోకపు వ్యవహారం తల్లకిందులై చాలా దుస్థితిలో ఉంది అని ఎలా చెప్పాలి? అయినా అర్జున, నీవు కూడా అలాంటి మృత్యులోకంలో అనుకోకుండా జన్మను పొందావు. ఇది ఎంత చెడ్డ స్థితి! ఈ మృత్యులోకంలో అన్ని సంగతులు తల్లకిందులుగానే జరుగుతాయి. అర్జున, నీవిక్కడ నీ కర్మ వల్లనే జన్మించావు. ఈ దేహంలో నుండి వెంటనే విడిపడి ఏ యోగంతో నా అవినాశి పదవిని ప్రాప్తిస్తుందో ఆ భక్తి మార్గానికి వెంటనే రా అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకా ఏం చెప్పాడు? మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ ఆత్మానం ఆత్మరాయణః. ఇప్పుడు భగవానుడు బ్రహ్మరూప ప్రాప్తిని అధికారపూర్వకంగా ఎలా పొందాలో చెప్తున్నారన్నమాట. నీవు నీ మనసుని మద్రూపంగా చేసుకో. నా భజన విషయంలో ప్రేమ పెట్టుకొని అన్ని చోట్ల నేనే ఉన్నానని తెలుసుకుని నమస్కారం చెయ్యి. ఇలా చూడు, మనసులో సంకల్పాలన్నీ నశింపచేసి నాపై లక్ష్యం పెట్టుకొనటమే నా యజ్ఞం చేయటం. అలా నా యోగంతో ధ్యాన సంపన్నుడైనప్పుడే నా స్వరూపాన్ని పొందగలుగుతావు. నాకు ఈరోజు నా అంతఃకరణలోని గుహ్యగోష్ఠి చెప్పాను. అందరి వద్ద దానం చేసిన నా గోష్ఠిని ప్రాప్తింపచేసుకొని నీవు సుఖరూపుడివై ఉంటావు. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్తున్నాడు అన్నమాట. శ్యామవర్ణంలో ఉండే పరమాత్మ భక్తుల పాలటి కల్పవృక్షమైన శ్రీకృష్ణుడు ఇలా ఉపదేశించారు. ఓ శ్రోతలారా వినండి. దున్నపోతు పొంగిరిల్లి వచ్చే వరదని పట్టుకోకుండా నీటిలోనే కూర్చున్నట్లు ఆ కృష్ణార్జున సంవాదాన్ని విని కూడా వృద్ధుడైన ధృతరాష్ట్రుడు స్వస్థంగా కూర్చుని ఉన్నాడు. అప్పుడు సంజయుడు తల ఊపి తనలో తాను ఇలా అనుకున్నాడు. ఆహా, ఈరోజు ఇక్కడ అలసిన హృదయాలకు పన్నీటి జల్లులా అమృత వర్షం కురుస్తోంది. కానీ దురదృష్టవంతుడు ఇక్కడ ఉండి కూడా పొరుగురికి పోయినట్లు
నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. అయినప్పటికీ ఇతను నా యజమాని అవటం వల్ల ఈ ప్రకారంగా మాట్లాడితే నా వాణి దోషాస్పదమవుతుంది. కానీ ఏం చెయ్యాలి? మరో ఉపాయమే లేదు. ఎందుకంటే అతని స్వభావమే అంత. కానీ మునిశ్రేష్ఠ, వ్యాస ఋషి శ్రీకృష్ణార్జునుల సంవాదాన్ని ధృతరాష్ట్రునికి చెప్పడానికి నన్ను నియమించడం వల్ల నా అదృష్టం ధన్యమైంది. ఇలా ఎంతో ప్రయత్నంతో మనసుని దృఢం చేసుకొని ఎంతో కష్టంతో గొంతు పేకిలించి మాట్లాడబోతున్నప్పుడు అష్ట సాత్విక భావాలు ఉత్పన్నమైన సంజయుడు వాటిని ఆపుకోలేకపోయాడు. శ్రీ జ్ఞానేశ్వరుడు సంజయుణ్ణి స్థితిని చెప్తున్నాడనమాట. ఆ కృష్ణార్జున సంవాదంలో మునిగిపోయినందువల్ల చిత్తం స్థిరమైంది. వాణి అక్కడికక్కడే స్తబ్దంగా అయిపోయింది. నఖశిఖ పర్యంతము ఏదో వస్త్రాన్ని ధరించినట్లు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కళ్ళు అర్ధనిమీలితాలయ్యాయి. కనుల కొలనుల మాటును దాగిన ఆనందాశ్రువులు ప్రవహించసాగి మనసులో సుఖం అనే అలలు వచ్చినందువల్ల బయట దేహానికి వణుకు మొదలైంది. అన్ని రోమరంధ్రాలలోంచి నిర్మల స్వేద బిందువులు ఉద్భవించడం వల్ల అతను దేహం మీద ముత్యాల వల కప్పుకున్నాడా అన్నట్లు అనిపించింది. ఆ మహాసుఖం అంటే ప్రేమతో జీవదశ నశించిపోయింది. వ్యాసుడు నియమించిన యుద్ధ వృత్తాంతాన్ని చెప్పటం అనే పని ఆగిపోతుందేమో అని అతనికి అనిపించింది. ఇంతలో శ్రీకృష్ణార్జునుల సంవాదం హోరుమంటూ వచ్చి చెవులలో పడటంతో ఆ మాటలు సంజయుడి దేహం యథాస్థితికి వచ్చింది. అప్పుడు స్పృహలోకి వచ్చి తన మీద పెట్టబడిన పని చేయటానికి సంసిద్ధమైనాడు. అప్పుడు వెంటనే కనురెప్పల మాటను ఉబికిన నీటిని, అన్ని అంగాల నుంచి వచ్చిన స్వేదాన్ని తుడుచుకుంటూ ధృతరాష్ట్రునితో, మహారాజా వినండి అన్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణ వాక్యాలనే ఉత్తమ బీజాలకి సంజయుడి అష్ట సాత్వికత అనే భూమి లభించింది. అంటే మొదటి పంట కోసిన తర్వాత రెండవ పంటకు తయారు చేసిన దుక్కి అనబడే భూమి అన్నమాట. ఇంతకుముందు జరిగిన జ్ఞానము అనే పంట సంజయుడి అంతఃకరణలో వచ్చేసింది. ఇప్పుడు ఉత్తరార్ధంలో జ్ఞానం అనే పంటను పండించడానికి సంజయుడి అంతఃకరణ తయారయ్యింది. అందువల్ల శ్రోతలకు కూడా సిద్ధాంతం అనే పంట తయారై లభిస్తుందనటంలో సందేహమే లేదు. శ్రోతలారా, కొద్దిగా శ్రవణంపై శ్రద్ధ ఉంచి చిన్మయ కాంతుల ఆనంద పుంజాల మీద కూర్చోండి. ఎందుకంటే ఈరోజు మీ శ్రవణేంద్రియాలకు అదృష్టం అనే దండ వేయబడింది. ఆ శ్రవణేంద్రియాలు ధన్యము కనుక ఈశ్వరీయ విభూతి ఏ స్థలంలో ఉంటుందో దాన్ని సిద్ధులకి రాజు అయిన భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపిస్తాడు. శ్రీని వృత్తదాస శ్రీ జ్ఞానేశ్వరుడు ఈ కథను వినండి అంటున్నాడు. ఇది ఉపనిషత్ ప్రతిపాదికమో బ్రహ్మ విద్యా యోగశాస్త్రమో శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీ భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య యోగము అనే 9వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. నమో భగవతే వాసుదేవాయ. ఈ ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే శివకేశవ ఆడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అమూల్యమైన పారాయణలు చేసే అవకాశాన్ని నాకు కల్పించండి. మీ యొక్క అమూల్యమైన సలహాలను, సూచనలను, సందేశాలను కిందన కామెంట్ బాక్స్లో తెలియజేసి నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించమని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.